అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అన్నమాట. ఒక్కసారి చూడండి, మా అమ్మ పొద్దున్నే లేచేసి తులసి కోటకు దగ్గర పూజ చేసిందన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తాను. మా అమ్మ వాళ్ళది మేడ గట్ట అనుకోకండి, పూరు తాటకిల్లే. అంటే పాతకాల పద్ధతిలోనే ఇంకా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎదగలేదు. ఎదగడానికి వాళ్ళకి అందుతలేదు. అందువలన వాళ్ళు ఎదగడానికి అవకాశం లేదన్నమాట. ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలకి ప్రభుత్వం చాలా పెడుతుంది, కానీ వాళ్ళకి దక్కలేదన్నమాట. ఇగో చూడండి, పొద్దున్నే లేసేసింది, తులసి కోట దగ్గర పూజ అయింది. అలాగే చందకాలి రుబ్బరోళ్ళే ఒక దేవుడి కింద కొలిసి, శివుడు పార్వతుల కింద కొలిసి అక్కడ పూజ అయ్యింది. తర్వాత ఇల్లంతా చూపిస్తాను. మా అమ్మ ఉండడానికి తయారు చేసుకున్న ఇల్లు అన్నమాట. ఇది పొయ్య చూడండి, కట్టెల పొయ్యి అన్నమాట. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా మట్టి గుమ్మం అన్నమాట. అంటే లక్ష్మీవారం చేస్తుంది. ఈ లక్ష్మీవారం చేయడానికి ముందు రోజునే, బుధవారం రోజునే శుభ్రంగా పేడతో అలికేసుకుంటుంది అన్నమాట. అలికేసుకుని ఇలా ముగ్గులు వేసేసుకుంటుంది. ఇలా గడపకు కూడా పసుపు రాసుకుని బొట్లు అవి పెట్టుకుని నీట్గా తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుని ఇప్పుడు మనము మా అమ్మ ఉన్న రూమ్కి వెళ్దాం రండి, చూసేద్దాం రండి. ఇదిగో ఇది గది అన్నమాట. ఇలా అన్నీ ప్లాన్ చేసుకున్నది. ఇలా చేసుకుని, ఎందుకంటే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ మాత్రం శుభ్రంగా ఉంటే చాలు. నా చుట్టూరు శుభ్రంగా ఉండాలి, నేను ఉన్నంత మట్టికి శుభ్రంగా ఉండాలి. నా దేవుడు బాగా కాంతిమంతంతో కనిపించాలనేసి దేవుడి దగ్గర పూజ అయిపోయింది. పొద్దున్నే తెల్లరగట్ల 6 గంటలకే లేచేసి శుభ్రంగా అన్నీ శుభ్రాలు చేసేసుకున్నది. పూజ అయ్యింది. అయితే ఏంటంటే అండి, మధ్య తరగతి వాళ్ళు పెద్ద తరగతికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తున్నాయో ఆ నిధులు ఏవి కూడా వాళ్ళకి దక్కలేదండి. అది దక్కకపోగా ఏమవుతుందంటే వాళ్ళకి పెట్టి కూడా వేరే వాళ్ళకి పెట్టి వాళ్ళని ఇంకా ఎదగనిస్తున్నారు తప్ప, కానీ వాళ్ళకైతే ఏం దక్కాలో అవి మాత్రం దక్కలేదండి. అందుకనేసి వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. చూడండి, నరేంద్ర మోడీ గారు బయటికి వెళ్ళడానికి లేదు, తుక్కేయడానికి లేదు. అలాగే ఇంటింటికి కూడా బాత్రూమ్ ఉండాలి అన్నారు. కానీ చూడండి, ఇక్కడ బాత్రూమ్ లేదు, అలాగే కుళాయి కూడా లేదు, అలాగే సొంత నాది అన్న స్థలం కూడా లేదు. కానీ అలా అనేసి ఈ గ్రామంలో ఎవరైతే పని చేస్తున్నారో, అంటే పనే అనాలండి, వాళ్ళు ఉద్యోగాలు చేసినా కానీ పని చేసినట్టే లెక్క కదండి. ఎందుకంటే కూలి చేసే వాళ్ళు పొద్దున్న సాయంకాలం దాకా చేసుకుని, లేకపోతే మధ్యాహ్నం వరకు చేసుకుని వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అలా కాదండి, నెలకు ఒకసారి సాలరీ తీసుకున్నా కానీ వాళ్ళు చాలా బిల్డప్ ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చి ఏవైతే నిధులు ఉన్నాయో వాళ్ళ నిధులు వాళ్ళకి అమలు చేస్తే పేదవాళ్ళు అన్నదే ఉండరండి. కానీ పవన్ కళ్యాణ్ అన్న, అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా పేదవాళ్ళని గుర్తించమంటున్నారు. కానీ ఈ జీతాలకు పనిచేసే వాళ్ళు మాత్రం అలా గుర్తించలేదండి. 4 ఓట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో, 4 మాటలు ఎక్కడైతే మాట్లాడతారో అలాంటి వాళ్ళనే గుర్తించి అలాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారండి. అందుకే ఈ పేదవాళ్ళు ఇలాగే ఉండిపోతున్నారు. చూడండి, ఒకసారి బాత్రూమ్ లేదు, అలాగే నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. లేదనుకోండి, ఏ అమ్మకన్నా ఒక బకెట్ నీళ్ళు పట్టుకుంటానని అడుక్కుని తెచ్చుకోవండి పరిస్థితి వచ్చిందన్నమాట. అలా రావడం వల్ల ఏముందంటే వీళ్ళకి నీళ్ళు అందే టైంలో నీళ్ళు అందుతలేదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడికో వెళ్తున్నారు. కానీ ఒంటరిగా ఉన్న మహిళలకి చెయ్యాలి కదండి, బాత్రూమ్ కావాలి, నీళ్ళు కావాలి, వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు కావాలి. కానీ ఏమన్నా అన్నట్టే, నీకెందుకమ్మా, చాలే నువ్వు ఒక్కదానివే కదా, ఎక్కడన్నా గడిపిస్తావని మరి చెప్పడం తప్ప, కానీ వాళ్ళ నిధులు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అమలు చేస్తామన్న వాళ్ళు లేరండి. క్షమించాలి మీరు, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో, పేదవాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో, పేదవాళ్ళు కడుపును పుట్టిన వాళ్ళం కాబట్టి మేము కూడా మాకు తెలుసు కాబట్టి నేను ఆ బాధతో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించి, అలాగే ఇలాంటి వాళ్ళకి కొంచెం గుర్తించి, ఎక్కడైతే ఒంటరి మహిళలు ఉన్నారో, ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని కొంత ప్రభుత్వం బాగా కొంచెం గుర్తింతే కనుక వాళ్ళకంటూ కష్టాలు ఉండకుండా ఉంటాయి అనేసి నా కోరిక. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. బాయ్ బాయ్.